ఇప్పుడు మీకు ఎవరైనా అద్భుతాలు జరిగితే ఖచ్చితంగా మీరు నిలబడి చెప్పవచ్చండి, దాంట్లో ఏమీ ఇది లేదు. అలా ఏదైనా జరిగిన వాళ్ళు ఉంటే చెప్పవచ్చు. ఇటు వచ్చి నిలబడి మాట్లాడండి, మీకు జరిగినటువంటి అనుభూతిని చెప్పండి. దాని తర్వాత నేను పిలుస్తాను, పిలిచిన వాళ్ళు రావాలి, అందరి గురించి నేను వివరిస్తాను. 3 డేస్లో మా అమ్మ అసలు స్టార్ట్ పట్టుకున్నట్లేదు. 3 డేస్లో నాకు మా చెల్లెల దగ్గర మా అమ్మ పెట్టాను. అమ్మ నడుస్తున్నారని చెప్పింది. చాలా సంతోషం అనిపిస్తుంది. గిరి గారు నాకు విరాకం జరుగుతుంది, ఏం విరాకం జరుగుతుంది నాకు అర్థం కాదు. నేను 3 డేస్లో నేను విరాకం అంటే గురి గారు నిజాన్ని మీకు పాల్గొంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. నేను ఫస్ట్ నమ్మలేదు, మా బాగా సాయిబు బాగా నమ్మలేదు. నాకు చాలా సార్లు చెప్పారు, 3-4 టైమ్స్ చెప్తే ఇంకా ప్రాబ్లమ్స్ అంటే వచ్చాను. మా బాగా కూడా నమస్కారం. ఏదైనా సరే నమ్మకం ఫస్ట్ వచ్చినప్పుడు నమ్మలేదు. ఇప్పుడు క్షమించడం ఎందుకండి? నమ్మలేదు అన్నాడు. నమ్మడానికి నువ్వేం డబ్బులు ఇచ్చావయ్యా? నాకు నమ్మకము ఇక్కడే ఉంది. డబ్బులు తీసుకొని అంటేనే అక్కడ ఏదో మహత్తు ఉన్నది. డబ్బులు తీసుకుంటే అది వేరు, కమర్షియల్. నేను ఎవరిని అడిగానయ్యా డబ్బులు? ప్రశాంతంగా రండి, ఆనందాన్ని పొందండి. ఇది నాకు జరిగినవి చాలా సంతోషం. ఇంకా చాలా జరుగుతాయి, చాలా బిడ్డలు విశేషాలు జరుగుతాయి, అవన్నీ చూస్తారు. ఇంకెవరో చేతెత్తున్నారు, వాళ్ళు కూడా రండి, వచ్చి మాట్లాడండి, మీకు జరిగిన అనుభూతిని పంచుకోండి. మంచి విషయాన్ని పంచుకోవాలండి, రండి. కానీ మెడిటేషన్ చేస్తుంటే నాకు కోరికలు అలా ఉంటే నాకు ఏదో ఆనందం తెలియదు, గాల్లో తెలుస్తున్నాను. అయితే చాలా మెడిటేషన్కి వెళ్ళాను. నేను శివుని ఎక్కువ ఆరాధిస్తాను. నాకు ఓంకారంతో మెడిటేషన్ లేదు అనుకున్నాను. మా శివుడే నాకు కరెక్ట్గా చూపించి రాష్ట్రం ఎంత ఆనందంగా అంటే ప్రాబ్లమ్స్ అనుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ లేవు, అనుకుంటే ఏమీ లేవు, కానీ ఉన్నాయి. కానీ ఏమీ తెలియలేదు. అవి క్రమంగా తీరిపోతాయి అని అనిపిస్తుంది. ఈ మెడిటేషన్లో ఏమో నాకు తెలియదు, ఆనందం వస్తుంది. మా శివుడు నాకు సరైన అద్భుతం. గాడ్ బ్లెస్ యూ. ఓం నమ శివాయ. అమ్మ 10 కాలాలు చల్లగా ఉండండి, 10 మందికి మోటివేట్ చేయండి. నా ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చాను వారు. ఆమె హిందీ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పారు. రైట్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. లాస్ట్ వీక్ వచ్చానండి, ఫస్ట్ టైం గురువుగారు చెప్పారు కదా, గురువుగారు పాదపద్మాల చేత సమస్యలన్నీ ఏమన్నా వదిలేయండి. నిజంగా నాకు అద్భుతం జరిగిందండి ఆ రోజు. ఎలా అంటే నేను ఇక్కడ స్వామివారిని మనము స్వాగతం చెప్తున్నప్పుడు మా హస్బెండ్ రాలేదు, ఆయన పేరు చెప్పి పుష్పాలు గురువుగారి పాదాల చెంత సమర్పిస్తూ వచ్చాను నేను. ఆయనకి ఎప్పటి నుంచో ఒక ప్రాబ్లం వేధిస్తుందండి. ఆయనకి ఎప్పుడో 4 lakhs తీసుకున్నారంట, 4 lakhsకి 8 lakhsకి ఎవరో ఇచ్చారు. డబ్బులు వచ్చాయి. హలో, డబ్బులు కొట్టుకోండి. మీకు డబ్బులే కదా కావాలి, చెప్పానా? అన్నీ వస్తాయి. అతను ఏంటంటే ఇంకా టార్చర్ పెడుతున్నాడు, ఇంకా ఇవ్వాలి, ఇంకా 4 లక్షలు ఇస్తేనే నీకు సంబంధించిన పేపర్స్ అవన్నీ నేను ఇస్తాను, లేదంటే నీకు పోలీస్ స్టేషన్లో ఇవాళ కంప్లైంట్ చేస్తున్నా అని చెప్పాడంట. ఊరికే టార్చర్. మా ఇద్దరికి రోజు ఒక వారం 10 నుంచి గొడవ అవుతుంది. లేదండి, ఆయనకు మనం ఓన్లీ పేపర్ తీసుకోవడానికి 25,000 నుంచి మొదలు పెట్టండి, ఫస్ట్ 25,000 అనండి, అంతకంటే 1 రూపాయి కూడా ఎక్కువ ఇవ్వద్దు అతనికి అని మా వారికి ఎన్నిసార్లు చెప్పినా మా వారు కొంచెం నాలాగా ధైర్యం చేస్తున్నాడు. అంటే అంత కాదు, ఉంటాడు, మనోధైర్యం ఉంటాడు, కానీ బయట కనబడదు, ఎక్స్ప్రెస్ కాదు. పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ అట్లే ఉంటారండి. నేను 2 lakhs అని ఇవ్వాలి అతనికి, వాడు అంత టార్చర్ పెడుతున్నాడు నన్ను అన్నాడు. లేదండి, మీరు 25,000 నుంచి మొదలు పెట్టండి అన్నాను. ఒకేసి వచ్చేసాను నేను. ఇంకా ఊరికి ఆర్గ్యుమెంట్, ఇంట్లో కూడా వాడిపోతున్నాను వెళ్ళిపోతున్నాను. ఇంకా వచ్చిన తర్వాత నేను ఇంటికి వెళ్ళినాక మా వారు మిరాకిల్ అంటే అసలు ఆయన 25,000 నేను ఎప్పుడైతే చెప్పానో ఒక 5,000 పెంచి 30,000 అన్నాడంట అతను. 30,000 నుంచి లాస్ట్ 50,000కు క్లోజ్ చేశాడండి. అంటే 1 రూపాయి కూడా ఇవ్వాలి. అసలు నేను ఆ రోజు ఎగిరి గంటేశాను. మరి అందరూ గంత వేయించండి అందరికి.
ఒక రోజులోనే గంత వేసారు కదా, ఇంకా రాను రాను చాలా ఉంటుంది. నిజమండి, చాలా అద్భుతం అండి. నేను కూడా ఏమున్నా గురుగారి పాదాలను వదిలేయండి. ఒళ్ళంతా కళ్యాణ్ చెప్పాను నేను గురుగారికి, అది అద్భుతం అండి, నిజమండి, సత్యం అండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. పాపకు చాలా దిల్లు ఉండే 2 వరకు ఉండే గురువు సార్ ఇంట్లో మెసేజ్ పెట్టినా ఫోటో పెట్టి నా కాల్ తీసుకురాని రమ్మన్నాడు. ఇప్పుడు అంటే 3 days లో చెక్ చేస్తే సంతోషం సంతోషం. డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు, నా టార్గెట్ అదే. టెస్టులు కూడా చేద్దామని మర్చిపోయినా. టెస్టులు 15,000 అన్నాడు. ఆ టెస్టులు కూడా చేయించలేదు, వద్దని చెప్పాడు. రైట్ రైట్, అక్కడ చెప్పండి, ఇక్కడికి రావడమే ఒక పెద్ద మిరాకిల్ జరిగింది నాకు. చెప్పండి. రావడమే ఒక మిరాకిల్ అని చెప్తున్నాను. నేను జనరల్ గా మా ఇంటి పక్కన ఉన్న షాప్కి వెళ్ళడానికి కూడా కొంచెం భయపడతాను ఒక్కదాన్ని. ఓ గ్రేట్. అంటే కుక్కలు దీనికన్నా చిన్న చిన్న భయాలు, అసలు బయటకు వెళ్ళడానికి భయపడతాను. మా హస్బెండ్ వాళ్ళు బెంగళూరులో ఉన్నారు. మా మదర్ కోసం నేను వచ్చాను, కొద్దిగా ఒంట్లో బాగాలేదని వచ్చాను. నేను ఒక్కదాన్ని ఇక్కడికి బలంగా రావాలని నేను యూట్యూబ్ వీడియోలో ఫస్ట్ టైం చూశాను. అక్కడ చెప్పండి. ఫస్ట్ టైం చూశాను మీ వీడియో. ఇక్కడికి ఒక్కదాన్ని మనసంపురం నుంచి ఇక్కడ దాకా ఒక్కదాన్ని రావాలంటే ఎలా రావాలి, ఊబర్ ఆటో బుక్ చేసుకోవడం కూడా నాకు పెద్ద రాదనమాట. సో మా ఇంటి పక్కన ఒక ఆంటీ వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా మీ గురించి అంత తెలియదు. బట్ వాళ్ళకి ఏదో వాళ్ళ పాప మ్యారేజ్ సమస్య అంటే నేను కూడా వస్తారా అని అడిగాను. వాళ్ళు కూడా చాలా వెనకాడి అప్పటికే టైం అయిపోయింది అనమాట. ఇక్కడికి వచ్చే టైం కూడా లేదు. పర్వాలేదు, అర్థమైంది. మీరు విషయాన్ని తొందరగా ముగించండి, ఇంకొకరు ఉన్నారు, నేను ఇంకా చాలా బాధలు ఉంది రాయాలి. సో నేను అందుకని సరే ఆంటీ కూడా చెప్పాను, వస్తాను రాను చాలా అర్జెంట్ పడ్డారు. నేను మాత్రం డిసైడ్ అయిపోయాను అనమాట. ఏదో రకంగా గురుజునే తీసుకుంటారు, నా నాయనే తెప్పించుకుంటారు అని చెప్పి ఫీల్ అయ్యి అన్నింటినీ రెడీ అయ్యి సరే నేను ఒక్కదాన్ని రావడానికి కూడా ప్రయత్నించాను. అప్పుడు ఆంటీ వాళ్ళు అనుకోకుండా వాళ్ళ కారులో నన్ను ఇక్కడ దాకా అసలు ఏ ప్రాబ్లం లేకుండా తీసుకొచ్చారు, నాకు ఇంటికి తీసుకెళ్ళిపోయారు. థ్యాంక్ యూ.